ఖమ్మం జిల్లా మీద కూడా దృష్టి పెట్టకుండా వరంగల్ జిల్లా మీద దృష్టి పెట్టి వరంగల్లో పనులు చెయ్యాలి అని కడియం శ్రీహరి గారు కలిసినప్పుడు వారు మాకు ముందు నుంచి చాలా సన్నిహితులు, మీకు తెలుసు. వారి పట్ల నాకున్న గౌరవం కూడా మీకు తెలుసు. వారు నాకు గుర్తు చేసి ఇవన్నీ చేయడం ద్వారా శాశ్వతంగా ప్రజల గుండెల్లో మనం నిలిచిపోతాం. మీ బాధ్యత, నీకు చిన్న వయసులో గొప్ప అవకాశం వచ్చింది. ఆనాడు మాకు అవకాశం వచ్చినా మేము చేయలేకపోయినాం. ఈనాడు మీరు చెయ్యి, మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు నాతో 10 సార్లు మాట్లాడి ఇవాళ 5,500 కోట్లు, దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ నగరానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే వాళ్ళందరూ తీవ్రమైన కృషి వల్ల ఈరోజు మీకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇది 2 క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు, మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, సగం నల్గొండ కావచ్చు, ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం. ఈడ జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ రావడం, జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం, ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం, కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే. ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది. ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రపోను, మా అధికారులను, మా మంత్రులను నిద్రపోనీయనని మీకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే నేను నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా, ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేను ముంబై, పూణేనే అనుకున్నా, కానీ సోలాపూర్ పోయినా, నాందేడ్ పోయినా, ఎక్కడికి పోయినా ప్రతి 100-150 కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి. మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది, అదేవిధంగా తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అదేవిధంగా విశాఖపట్నంలో ఉంది, రాజమండ్రిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా 5, 6, 10 ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు, అది హైదరాబాదు నగరంలో ఉంది. అందుకే నేను అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు? హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్ళి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా.